Minister, Women and Child Welfare. Thank you so much. 2 days for the CSR activity. Students की ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తాను. ఏ లాస్య కే దేవి ని అఖిల్ చేస్తున్నాము. స్టూడెంట్స్ అందరికీ రెడీగా రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ చేయండి. ఇలా తర్వాత మీ ఫోటోగ్రాఫ్ ఉంది. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి సాయి కీర్తన రమిత 10 కోట్లు ఉంటే 20 కోట్లు, 20 కోట్లు ఉంటే 50 కోట్లు, దాన్ని పెంచుకుంటూ పోవడం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత విస్తరిస్తున్నారో అంత విస్తరించిన కొద్దీ వాళ్ళ సేవా రంగాన్ని కూడా అదే రకంగా విస్తరించారు. నాట్ ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ స్కాలర్షిప్, వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5-6 రకాల చారిటీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ మెడికల్ క్లినిక్స్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ కోసం సపోర్ట్ చేయడం, ఇల్లులు కట్టుకుంటే సపోర్ట్ చేయడము, మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, తర్వాత ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళిన హోమ్స్ ఈ కేర్ ఎందుకు ఉంటుందని చాలామంది సిఎస్ఆర్ కూడా ఇస్తారు. కానీ ఆ సిఎస్ఆర్ ఎక్కడికి పోతుంది, ఎట్లా ఖర్చు అవుతుంది, దాన్ని మరి హంగర్ ఫ్రీ వరల్డ్ చేయడం కోసం ఫర్ డే 1 lakh పీపుల్కు డైలీ భోజనం పెడుతున్నారు అక్రాస్ ఇండియాలో. తర్వాత ఇందాక జాంబియా స్కూల్ యూనిఫామ్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన దగ్గర కూడా తెలంగాణలో 3900 స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు. అది వాళ్ళు పెట్టే ఖర్చు వాళ్ళ దగ్గర చిన్నది అనిపించినా అది మన జీవితంలో చాలా ఎక్కువ. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఫీజు కట్టడానికి అవకాశం లేక, లేదా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లేక, లేదా ట్రావెల్ చేయడానికి లేక చదువులు మానేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఈ అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చే దాంట్లో నేను చాలాసార్లు చెప్పిన, రోజు ఈ చెక్కులు తీసుకునేటువంటి స్టూడెంట్స్ అందరు కూడా ఇది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా కాదు, అదొక సపోర్ట్, ఒక ఎంకరేజ్మెంట్, మనలో ఉండేటువంటి ఆ టాలెంట్ను మనం ఎఫర్ట్స్ పెట్టి బయటికి తీసుకున్న దానికి కూడా గుర్తింపుగా కూడా అనుకోవచ్చు. Part of Malabar Charitable Trust. Every year we support girl students in different states of the country, and we choose from government schools and colleges with the support of the principals and teachers, and we choose deserving students who would like to study but they are not able to support their expenses. So Malabar, every year we do various CSR programs, and today we have announced the scholarship program for Telangana regionals. Pan India, this year we are providing 21,000 scholarship for various girl students in different states. In Telangana itself, 3,900 scholarship is provided. So today we are happy that our Honorable Minister Sidaka came here and inaugurated and announced this one, and year on year we are increasing the number of students also. And apart from that, we are providing as a CSR project, Hunger Free World project, which provides food on a daily basis in more than 80 cities of the country. So every day we provide food there, even in Telangana or other regions we are providing. This is a part of Malabar CSR program. We keep aside 5% of our net profit for this kind of CSR activities. So it is not only a 1-year program or a few period program. There is a written rule in that every year whatever profit is generated, certain 5% have to go for the CSR, and the whole team work on the ground to make sure that CSR activities are executed. So as Minister asked about moral support is there. Of course, government is doing many projects and support.